లడ్డు కావాలా నాయనా? అబ్బా ఆశ దోశ. మీకు ఈ లడ్డు కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో టిప్స్ని పాటిస్తూ చేసేసుకోండి, రెడీ అయిపోతుంది, తినేయచ్చు. ఈ బూందీ లడ్డు అనేది మనకి ఏ ఫంక్షన్ అయినా సరే మ్యాండేటరీ కదండి, అది ఎలాంటి ఫంక్షన్ అయినా కావచ్చు. సో ఈ బూందీ లడ్డూని పక్కా కొలతలతో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనిత ప్రియాంక. వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. మరి ఈ బూందీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్పు శనగపిండి, 1 కప్పు షుగర్, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి, 2 ఈక్వల్గా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, మన జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్. నేనైతే ఇవి తీసుకున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచి, ఇంకా కలుపుకోవడానికి నెయ్యి, ఉండలు చుట్టుకున్నప్పుడు కలుపుకోవడానికి. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ వెలిగించుకోకుండా షుగర్ ఇంకా నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకోండి. లేదంటే వెలిగించుకున్నట్టయితే వెంటనే వేసుకోవాలి. అడుగు అంటిందంటే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది. 1 కప్పు షుగర్ ఇంకా 1 కప్పు వాటర్ వేసుకొని అలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మరిగించుకొని అలా స్పూన్ వెనకతలా చూసుకుంటే చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా రబ్ చేసి ఇలాగ లాగితే చిన్నది రావాలి. మీకు కనిపించిందో లేదో, చాలా చిన్నది రావాలి. అది వచ్చిన తర్వాత ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి 1 కప్పు బేసన్ లేదా శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లేదా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే మీకు తెలియకపోతే మన ఫింగర్ని బ్యాటర్లో ముంచి తీస్తే కోట్ అవ్వాలి. లేదా నేను చూపిస్తున్నాను కదా గిన్నెతో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని అలా చేత్తో స్ప్లిట్ చేసి చూడండి. వెంటనే పైకి పొంగుతున్నట్టయితే మన బూందీ సట్రం ఉంటుంది కదా, అది యూస్ చేసుకొని బూందీని వేసేసుకోండి చూపించిన విధంగా. నెమ్మదిగా పోర్ చేసుకోవాలి ఆయిల్లోకి, లేదంటే ముద్దగా అంటికిపోతుంది. సో ఇలా కలుపుకొని ఒక 5 to 10 సెకండ్స్ తర్వాత మన బూందీని చెక్ చేసుకోండి ప్రెస్ చేసి. అది బయట నుంచి లైట్గా క్రిస్పీగా అవ్వాలి. వెంటనే తీసేసుకోండి క్రిస్పీ అయిన తర్వాత. ఇది ఎక్కువ వేపకూడదు, మన బూందీ లడ్డూకి వేపకూడదు. స్వీట్ బూందీ ఉంది కదా, దానికి వేపుకోవాలి లైట్గా. ఇంకా మిక్చర్కి ఇంకా ఎక్కువ వేపుకోవాలి, అదే తేడా, ఇంకేమీ లేదు. మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఇది ఒక్కటే, బూందీ ఒక్కటే. అది చేసుకుంటే మిగతాదంతా ఈజీనే వచ్చేస్తుంది. సో అంతా పిండంతా అలా వేసేసుకున్నాక మన షుగర్ సిరప్లోకి వేపుకున్నాక వేసేసుకోండి వెంటనే ఇమీడియట్గా. తర్వాత అది పక్కన పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ గీలో వేపుకోండి. నెమ్మదిగా స్లోగా రోస్ట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పాను కదా, నేను తీసుకుంది బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు. సో అవి వేపేసుకొని ఇలాచీ కూడా దంచేసుకొని వేసేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. సో ఇలా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన ఒక 1/2 hour వరకు ఉంచుకోవాలి. ఇలాగా ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి దగ్గరికి, అప్పుడు పక్కన పెట్టుకోండి. 1 పావు గంటైనా మినిమం ఉంచుకోవాలి మీకు టైం లేకపోతే, లేదంటే ఒక అరగంట ఉంచుకోండి. ఉంచుకున్నాక తీసి మళ్ళీ చేత్తోని బాగా ప్రెస్ చేస్తూ నేను చూపిస్తున్నాను కదా, అలాగా బాగా గట్టిగా దగ్గరికి పిసుకుతూ కలపాలి. కలిపితే మన బూందీ లడ్డు చాలా టేస్టీగా, డెలిషియస్లీ యమ్మీగా, జ్యూసీగా తయారవుతుంది. జ్యూస్ అంతా పట్టుకొని అది లడ్డూలా చుడుతుంది, బాగుంటుంది. సో ఇలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ
లడ్డూలు చుట్టుకోవడమే, అన్నీ అయిపోయాక సర్వ్ చేసుకొని తినేయడమే. మీ అందరిలో ఎవరికి ఈ బూందీ లడ్డు అంటే ఫేవరెటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇంట్లో చేసుకున్న ఈ స్టైల్ బూందీ లడ్డు అంటే చాలా ఫేవరెట్. బయట లడ్డు నాకు ఇష్టం ఉండదు. ఇలా చేసుకోండి, మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఎంత టేస్ట్గా ఉందంటే నేను చెప్పలేను. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.